అనంతపురంలో భారీ వర్షం కురిసింది. దాదాపు గంట పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై ప్రవహించిన మురుగునీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలివానకు చెట్లు నేలకొరగడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఓర్దిలే ఆటో నీదేనా? సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల చెట్లు నేలకూలగా చిలమత్తూరు బస్టాండ్ ఆవరణలోని ఓ కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి చెట్టు కాలిపోయింది. సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఇక భారీ వర్షాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం నమోదైంది. నిన్న సాయంత్రం మెరుపులతో కూడిన భారీ వర్షం నమోదు కావడంతో చెట్లు ఎక్కడికక్కడ నేలకులాయి, విద్యుత్ స్తంభాలు కూడా నేలకులాయి. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి వర్షం నమోదు, రాత్రి 10 గంటల వరకు భారీ వర్షం నమోదవడంతో ఎక్కడికక్కడ చెట్లు నేల కూలిన పరిస్థితి ఏర్పడింది. శివారు ప్రాంతాలు మొత్తంగా కూడా నీట మునిగాయి. దీంతో మున్సిపల్ అధికారులతో పాటు పంచాయతీ అధికారులు అక్కడికక్కడికి చేరుకుని నీటిని బయటకు తరలించే ప్రయత్నం కూడా చేశారు. భారీ ఎత్తున వర్షం నమోదవడంతో ఎక్కడికక్కడ పంటలు కూడా పలు ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడితో పాటు ఇతర వాణిజ్య పంటలు కూడా భారీ నష్టం వాటిల్లినట్లు కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో, ముఖ్యంగా కొబ్బరి చెట్లపైన పిడుగులు పడడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో సమీప ప్రాంతాల్లో ఉన్నవారు ఆందోళనకు కూడా గురయ్యారు. ఇదే ప్రాంతంలో పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. ఎల్లనూరు మండలానికి చెందిన ఓ రైతు వర్షంలో భారీ ఎత్తున వర్షం రావడంతో ఇప్పటికే వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న దశలో ఒక్కసారిగా భారీ వర్షం నమోదు కావడంతో రైతు ఆనందంతో వర్షంలో కూడా డ్యాన్స్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది. మొత్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం నమోదైనట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు గణాంకాలు కూడా తెలుస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం నగరంలో చూసినట్లయితే హౌసింగ్ బోర్డుతో పాటు జనశక్తి నగర్, తపోవనం, ఇతర శివారు ప్రాంతాలు మొత్తంగా కూడా భారీ వర్షం నమోదు కావడంతో శివారు కాలనీలోకి వరద నీరు చేరుకుంది. దీంతో ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా మున్సిపల్ అధికారులతో పాటు ఆయా పంచాయతీలకు సంబంధించిన పంచాయతీ అధికారులు కూడా అక్కడికి చేరుకుని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా చర్యలు చేపట్టారు. మరొకవైపు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ స్తంభాలు నేలకోవడంతో వాటిని మరమ్మతు చేసే పనిలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.